నేనైతే ప్రజెంట్ అయితే సిద్ధుల గుట్టవలోని శివాలయం టెంపుల్ అన్నమాట. హాయ్ గైస్, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ పార్ట్ 2. సో ప్రజెంట్ అయితే నిర్మల్ డిస్టిక్లోకి ఎంటర్ అయినాం. నిర్మల్ నుంచి మనం నిర్మల్ ఫోర్ట్, ఇంకా నెక్స్ట్ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఆర్మూర్, సిద్ధులగుట్ట, ఈ 3 ప్లేస్ని అయితే కవర్ చేద్దాం. ఈ 3 కూడా మనకు NH-44 పక్కనే ఉంటాయి. సో పార్ట్ 1లో మనం కుంటాల ఇంకా మహబూబ్ ఘాట్స్ కవర్ చేసినాం కదా, పార్ట్ 2లో ఈ ప్లేసెస్ కవర్ చేద్దాం. చలో మరి. ప్రజెంట్ అయితే నిర్మల్ డిస్టిక్లో నిర్మల్ సిటీలోకి ఎంటర్ అయిపోయినా. సో నిర్మల్లో ఫేమస్ ఏందిరా అంటే ఫస్ట్ కొయ్య బొమ్మలు, ఇంకా నిర్మల్ ఫోర్ట్. సో ప్రజెంట్ అయితే నిర్మల్ కొయ్య బొమ్మల్ని స్కిప్ చేస్తున్నా, టైం లేదు. సో నిర్మల్ ఫోర్ట్ని అయితే చూద్దాం. అయితే మనకైతే ఇక్కడ 4 కోటలు ఉంటాయట. వాటి పేరు వచ్చేసి బత్తీస్ఘాట్, షామ్ఘాట్, కిల్లాగుట్ట. సో ఆ ప్లేసెస్కి అయితే మనం పోతున్నాం. ఇగో ఇక్కడ కనబడుతుంది మనకైతే షామ్ఘాట్ అన్నమాట. సో ఇదన్నా అయితే మనకు నిమ్మనాయుడు అనే రాజు కట్టించిండు. సో అందుకే అప్పటి నుంచి నిర్మల్ అనే పేరు వచ్చింది, అట్లా. సో ప్రజెంట్ అయితే చూసుకోండి, ఇదంతా మనకి మొత్తం శిథిలం అయిపోయింది. అసలు మొత్తం లోపల మొత్తం చెట్లు పెరిగినాయి బాగా. ఇది మనకు రోడ్ పక్కనే ఉంటుంది. కోట లోపల మనకు అత్తాకోడల బావి అని ఒకటి ఉంటుంది. ప్లేస్ చూసారు ఒకసారి, మొత్తం రోడ్ పక్కనే, ఇట్లా రోడ్ పక్కనే ఉంటుంది. అట్లాంటి ప్లేసులు కవర్ చేస్తాను మన వీడియోలు అన్నిట్లల్లో. సో అట్లా రోడ్ పక్కన ఉన్న వీడియోస్ అన్నీ కవర్ చేద్దాం. ఇక నిర్మల్ ప్లేసెస్ గింతే, టైం లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోవడం గట్ట మస్తు ప్లేస్ యూనివర్సిటీ. సో ప్రజెంట్ అయితే శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్కి అవుతున్నా. నిర్మల్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే. సో ఇప్పుడు మన కనబడేది అయితే మాత్రం సోన్ అన్నమాట. ఇక్కడనైతే గోదావరి నది ఉంటుంది. సో ఇదైతే శ్రీరామ్ సార్ డ్యామ్ మీద, శ్రీరామ్ సార్ డ్యామ్ నుంచి వస్తాయి ఇక్కడ వాటర్ మొత్తం. మనకు కనబడేది మొత్తం శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ అనమాట. చూసారా, NH-44 నుంచి కనబడుతుంది పక్కనే, జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే. సో అటు పోతే నిజామాబాద్, ఇది నిర్మల్ అన్నమాట. సో ప్రజెంట్ అయితే నిర్మల్ డిస్టిక్ నుంచి నిజామాబాద్లోకి ఎంటర్ అయ్యాం. మొత్తం వాటర్ మాత్రం గలీజ్ ఉన్నాయి, మురికి కాలువలు లెక్కనే ఉన్నాయి. వాటర్ రిలీజ్ చేయాలనుకుంటా ప్రాజెక్ట్ నుంచి. సో ప్రజెంట్ అయితే మనం శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్కి స్టార్ట్ అవుతాం. ఇక బోర్డు చూసుకోండి, జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఇక్కడ నుంచి, NH-44 నుంచి. రైట్ తీసుకుంటే కథం మనం 3 కిలోమీటర్స్ పోతే మనకు ప్రాజెక్ట్ వస్తుంది. చలో మరి రైట్ తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి అయితే పోదాం. సో ప్రజెంట్ అయితే మనకు కనిపిస్తుంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అన్నమాట. ఇంకో కొంచెం ముంగడికి పోతే మనకైతే డ్యామ్ కనబడుతుంది. సో ఫైనల్లీ మొత్తం పైకి అయితే వచ్చినాం. ఇగో మనకు కనబడుతుంది ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఎగ్జామ్ ఉంటుంది, సముద్రం లెక్క కనబడుతుంది నాకైతే. ఇక్కడ ఉన్న మనకు అదే గేట్లు అన్నమాట. సో ఇప్పుడైతే శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ వ్యూని ఎంజాయ్ చేయండి. గాయ్స్, ప్రజెంట్ అయితే మనం శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ మొత్తం చూసుకొని చక్కగా NH-44 మీకు ఎక్కి మళ్ళీ ఇప్పుడైతే ఆర్మూర్కి సీదా వెళ్ళిపోతున్నాం. సో ఆర్మూర్కి అయితే ఎంటర్ అయిపోయినా రైట్ సైడ్ తీసుకొని. సో ఆర్మూర్ నుంచి మనకు 4 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్స్లో మనకు సిద్ధులో గుట్టుంటుంది అనమాట, NH-44 నుంచి. సో అక్కడికైతే పోతున్నాం మ్యాప్ పెట్టుకొని. సో మనం అక్కడికి మనకు కనబడుతుంది అయితే ఇది అన్నమాట సిద్ధుల గుట్ట. సో కింద నుంచి ఇట్లుంటుంది, ఇంకో మొత్తం బండలు కనబడుతుంది మనకు. ఇంత షాక్ అయిపోయినా అసలు NH-44 నుంచి మనకి బండలు. అయితే ప్రజెంట్ అయితే సిద్ధుల గుట్టవలోని శివాలయం టెంపుల్ అనమాట. ఇది ఆర్మూర్లో ఉంటుంది. సో ఇక్కడ గుహలు ఉంటాయి అన్నమాట. సో అందుకే నేను లోపలికి కింద నుంచి పైకి వచ్చినాక మనకైతే శివాలయం సిద్ధుల గుట్ట ఉన్నదన్నమాట. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం. మొత్తం గుహలు ఉంటుంది అన్నమాట. చూద్దాం, నేనైతే వీడియోలలో చూసిన మరి. సో గుహలు చూసిరా, రైట్ తీసుకుంటే మళ్ళీ మొత్తం పెద్ద పెద్ద బండలే ఉన్నది. ఓన్లీ ఒక్కటే మనిషి పోయేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఎంత చిన్న సందు ఉందో. ఇట్లాంటి ప్లేస్ అయితే నేను చాలా రేర్గా చూసిన గుహలు. సో
సో లోపలైతే మనకు శివాలయం టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇగో ఇదే మనకు శివాలయం టెంపుల్ అన్నమాట. భక్తులు అయితే కొందరు ఉన్నారు, మరి చూద్దాం. లోపల మొత్తం వేరే ఉంది, మొత్తం ఒకటే బండ. శివయ్యనైతే మనకైతే దర్శనం ఇస్తుండో చూసుకోర్రి, బండల కింద గుహలల్లా. శివాలయంలో శివయ్య దర్శనం అయితే చేసుకున్నాం. సో ఇప్పుడైతే ఇంకా లోపల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం. అసలు ఈ సిద్ధులగుట్ట హిస్టరీ ఏందో నేను ముందు చెప్తా. సో చూసుకొని మొత్తం గుహనైతే మనకు కనిపించే దత్తాత్రేయ స్వామి అన్నమాట. సో చూసుకోర్రి, మొత్తం గుహలే. బండల మీద బండలు ఉన్నాయట. ఇందుకెళ్ళి చూసిరుగా మొత్తం బండలు. ఇప్పుడైతే మన సిద్ధులగుట్ట నుంచి కిందికి పోతున్నాం. అసలు సిద్ధులగుట్ట పేరు ఎట్లా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సో సిద్ధులగుట్ట అంటే ఇక్కడికి సిద్ధులు శివాలయంలో తపస్సు చేయడానికి, శివాలయం దర్శించుకోవడానికి సిద్ధులు వచ్చారన్నమాట. సో వాళ్ళు దక్షిణం సైడ్ నుంచి ఉత్తరం సైడ్ నుంచి అట్లా వచ్చారనమాట. సో దక్షిణం సైడ్ నుంచి 6 వచ్చారు, ఉత్తరం సైడ్ నుంచి 3 వచ్చారు. సో అట్లా 6-3 అని ఆరుమూరు పేరు వచ్చిందనమాట. అంతకుముందు మనకు ఆరుమూరు పేరు నవనాథపురం అని ఉండేవన్నమాట. నవనాథపురం అంటే 9 ఋషులు, అది సిద్ధులు అన్నమాట. సో అట్లా పోయి మళ్ళీ ఇప్పుడు ఆరుమూరు అని పేరు వచ్చిందన్నమాట. సో ఇక్కడనైతే ఇట్లా దత్తాత్రేయ స్వామి శిష్యులు అన్నమాట, సిద్ధులు అన్నవాళ్ళు. సో ప్రజెంట్ అయితే ఇది హిస్టరీ. సో నేనైతే ప్రజెంట్ ఆరుమూరు నుంచి ఇంకా వెళ్ళిపోతున్నా వేరే ప్లేస్కి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది బాసర అన్నమాట. బాసర నియరెస్ట్ మనం వచ్చినాం. సో నెక్స్ట్ బ్లాగ్లో మనం బాసర అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.